నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మనం చాణక్య నీతుల గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా ఇవాళ ఒక కొత్త విషయం. ఇందులో ఒక కథ లేదండి. ఇది చాణక్యుడు చెప్పిన ఈ విషయం చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. మామూలుగా మనిషి బుద్ధిజీవి పుట్టినప్పుడే బుద్ధి ఉంటుందంటే ఏదో కొంత ఉంటుంది. ప్రతిదాన్ని అనుకరించి మనిషి పెద్దవాడవుతాడు. ఒక్కొక్క విషయం ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. మొదట పుట్టగానే ఎవరికి ఏం పెద్దగా విషయాలు తెలియవు కదా. ఈ రకరకాలు నేర్చుకునే క్రమంలో మనం మన చుట్టుపక్కల వాతావరణాన్ని చూస్తాం, మన పెద్దవాళ్ళని చూస్తాం, స్నేహితులను చూస్తాం, లేదా ఎవరైనా బాగా ప్రఖ్యాతులైన వ్యక్తుల్ని చూసి ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుని నేర్చుకుని అనుసరించి ఎదుగుతూ ఉంటాం. ఈ ఎదుగుదల క్రమంలో చాణక్యుల వారు చెప్పారు, జంతువుల నుంచి కూడా మనుషులు నేర్చుకోవాలట. జంతువులకి ఏమీ నేర్చుకునే విధానం ఉండదు. అవి ఎవరిని అనుకరించవు మనుషుల్లాగా. వాటికి ప్రకృతే నేర్పిస్తుంది. ప్రకృతే సహజంగా ఒక గుడ్డులోంచి పిల్ల బయటకు వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న అంటే తల్లి పక్షి తండ్రి పక్షి దానికి ఎగరటాన్ని నేర్పిస్తాయి. ఎగరటం నేర్చుకున్న పక్షి కొంతకాలానికి బాగా రెక్కలు బలపడ్డాక ఎగిరి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత తను ఎలా నేర్చుకుందో అదే విధానాన్ని కొద్ది కాలంలో తను పెట్టిన గుడ్డులోంచి వచ్చిన పిల్లకి నేర్పిస్తుంది. జంతువులన్నీ కూడా ఇలా ప్రకృతి సహజంగానే తమ తాలూకు విషయాల్ని అన్నిటినీ నేర్చుకుంటాయి. కొత్తది ఏది వాటంతటవి నేర్చుకోవు. మనం ఏం చేస్తాము, ఈ జంతువుల్ని లేదా పక్షుల్ని మాలిం చేసుకుని మనకు అవసరమైన పనులని బలవంతంగా వాటికి శిక్షణ ఇస్తాం, అంతే కదా. అయితే ఇప్పుడు దాంట్లో సింహాలు ఉన్నాయి, తర్వాత ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి. మనం జూలో బట్లలో వాడుతూ ఉంటారు వాటిని. తర్వాత కుక్కలకి, చిలుకలు, పిచ్చుకలు అలాంటివి చిన్న పన్న ప్రాణులు మన దగ్గర చేరే వాటికి కూడా మనం కొంత శిక్షణ ఇవ్వగలుగుతాం. కానీ వాటంతట అవి ఏది చూసి నేర్చుకో. మనిషికి ఒక్కడికే ఆ అవకాశం ఉంది. అయితే ప్రకృతి సహజంగానే జంతువులకి వచ్చిన ఈ లక్షణాలని మనిషి కూడా ఫాలో చేయాలని చాణక్యుడు చెప్పారు. దీని మీద చాలా 6-7 మంచి శ్లోకాలు ఉన్నాయండి. అయితే ఆయన ఎలా చెప్తున్నారంటే, సింహాదేకం బకాదేకం శిక్షేత్ చత్వారి కుక్కుటాత్. మీరు నీతులు చెప్తామని సంస్కృత శ్లోకాలు చెప్తున్నారంటే సంస్కృతంలోనే ఉంది. ఈ మొదటి శ్లోకం మొదటి భాగమైనా చెప్తే ఇది కరెక్ట్గా చాణక్య నీతేనని కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను. అయితే ఏం చెప్తున్నారంటే, సింహం నుంచి ఒక గుణం నేర్చుకోవాలట. సింహానికి సహజంగానే ఆకలిస్తుంది, వేటాడుతుంది. ఆ వేట అది వారి తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటుంది లేదా తల్లి దగ్గర నుంచి. ఆ తర్వాత దాని పుట్టిన సంతానానికి అది అలవాటుగా నేర్పించేస్తుంది. ఈ సింహం ఏం చేస్తుందంటేట, సరిగ్గా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది దాని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అది చిన్న డీర్ని అంటే తనని ఎదిరించలేని లేడిని వేటాడడానికైనా, చాలా బలవత్తరమైన ప్రజ్ఞ కలిగిన ఏనుగుని వేటాడడానికైనా ఒకటే రకమైన ప్లానింగ్ తోటి వెళ్తుంది. ముందు వెనక చూసుకుంటుంది, గుంపు నుంచి జంతువుని వేరు చేస్తుంది, తర్వాత ఒకటేసారి దాని మీదకి లంఘించి తన ఆహారాన్ని తీసుకుని తన తర్వాత తనకు సరిపడా తినేసిన తర్వాత వెనకాల జంతువులకి వదిలిపెడుతుంది. చిన్న ప్రాణులు తినడానికి వదిలిపెట్టేస్తుంది. అయితే ఈ ప్లాన్ చేసేటప్పుడు తన్ని ఎదిరించగలదు, తన్నగలదు, తొక్కగలదు అయినటువంటి ఏనుగు కోసం ఎలాంటి పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి చేస్తుందో అదే పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి లేడీని కూడా వేటాడుతుంది. సింహం నుంచి ఈ ఫోకస్ని మనం నేర్చుకోవాలి. ఈ ఒక లక్షణం సింహం దగ్గర నుంచి నేర్చుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫోకస్ కావాలి. అక్కడి నుంచి రెండోది చెప్తున్నాడండి, బకాదేకం అంటే బకము అంటే కొంగ నుంచి కూడా ఒక లక్షణం నేర్చుకోవాలట. ఏం నేర్చుకోవాలంటే, కొంగ తన శరీరాన్ని చాలా అదుపులో పెట్టుకుంటుంది దాని పని అయ్యేదాకా. ఈ చెరువుల్లో అక్కడ పల్లెటూళ్ళలో బాగా కనపడతాయండి. మనం ట్రైన్లలో, కార్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చూస్తుంటాం. ఒక కాలు మీదే నుంచుని ముక్కుని రెక్కల్లో దాచుకుని ఎంత బొమ్మలాగా నుంచుంటుందో గంటల తరబడి వెయిట్ చేస్తుంది కొంగ. దేనికోసం అంటే కింద తనని నమ్మి తన కాలు దగ్గరికి వచ్చే చేప కోసం వెయిట్ చేసి, అది బాగా తనని నమ్మి ఈ ఒంటి కాలు మీద నిలబడిన కొంగని, ఆ కొంగ కాలుని కర్రపుల్లగా భావిస్తాయి చేపలు. అవి నమ్మేదాకా ఉండి చటుక్కను పట్టుకుంటుంది చేపని. తన ఆహారాన్ని సంపాదించుకోవడానికి కొంగ తన శరీరాన్ని అదుపులో పెట్టుకునే విధానాన్ని మనం అనుసరించాలి. ఆహారం దగ్గరే కాదు, అన్ని విషయాల్లోనూ. అక్కడి నుంచి శిక్షేత్ చత్వారి కుక్కుటాత్ అని చెప్పాడు. అంటే కోడి దగ్గర నుంచి 4 నేర్చుకోవాలట. కోళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలంటే నేర్చుకుని తీరాలి. కోడి పొద్దున్నే లేస్తుంది. మన దగ్గర అసలు పొద్దున్నే లేవని వాళ్ళు కోకొల్లలు. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది పురాతనమైన పద్ధతి. ఇప్పటికి కూడా అది కరెక్ట్గా చేయవలసిందే. ఈ పొద్దున్నే లేవని వాడు ఎందుకు కొరగాడని చెప్తారు. అయితే ఈ కోడి ఏం చేస్తుంది, పొద్దున్నే లేస్తుంది. తర్వాత ఏం చేస్తుంటే తనకి ఎంత కొంచెం ఆహారం దొరికినా కరెక్ట్గా తన పిల్లల మధ్య పంచిపెడుతుంది. మూడోది పోరాటం. ఎక్కడ దాని జోలికి ఎవరు వచ్చినా సరే ఒకటేసారి దాని మీద పడుతుంది. మీరు కోడి పందాలు చూడండి, కోడి అవతల కోడి చచ్చేదాకానో లేదా దీని మెడ విరిగేదాకానో అది ఊరుకోదు.
పోరాటానికి దారి తీసినప్పుడు, లేకపోతే దానిపైన అది చేసుకుంటుంది, దాని దారిన అది తింటుంది, దాని దారిన అది తిరుగుతుంది, పొద్దున్నే కూసి మనల్ని నిద్ర లేపుతుంది, పోరాటానికి తెగబడదు. కానీ వన్స్ పోరాటం మొదలుపెట్టినప్పుడు మాత్రం చచ్చినా చివరిదాకా ఆపదు. అక్కడి నుంచి 4వది, కోడి ఏం చేస్తుందంటే ఒక ప్లేస్ని టెరిటరీగా పెట్టుకుంటుందట. అంటే పల్లెటూళ్ళల్లో కోళ్ళని చూసే వాళ్ళకి తెలుస్తుంది. చాణక్యుల వారికి ఈ సంగతి ఎలా తెలిసిందో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్ ఇది నాది అని గిరిగి సెట్ పెట్టి అందులో ఇంకొక కోడిని కానీ ఇంకొక పక్షిని కానీ చిన్న పిల్లిని కూడా రానివ్వదు. తన ప్లేస్ని తన కిందే ఉంచుకుంటుంది. అంటే టెరిటరీస్ ఏర్పరచుకోవటం, ఇది నాది, ఇందులోకి ఇంకొకటికి నేను అవకాశం ఇవ్వను అనే ఒక గిరిగీసి అట్టు పెట్టుకుంటుంది. ఇది కోడి నుంచి నేర్చుకోవాలి. అయితే దీని తర్వాత చెప్తున్నది చాలా విచిత్రంగా ఉంటుందండి. కాకి నుంచి నేర్చుకోమంటున్నారు. కాకి ఎంత చిన్న పక్షి, అసలు గుడ్ ఫర్ నథింగ్. సరిగా చెప్పాలంటే ఆ గుడ్ ఫర్ నథింగ్ కాకి దగ్గర అద్భుతమైన లక్షణాలు అన్నట్టు ఈ తరం మనుషులకి చాలా అవసరమైన విషయం ఒకటి ఉంది. కాకి తను జతగూడటం ఎవ్వరికీ తెలియనివ్వదు, ఎవరికీ తెలియదు. దాని తాలూకు జంట ఓ కాకి తిరుగుతుంది అనుకోండి, దీని జంట కాకి మనకు తెలియదు. మనం మిగిలిన పక్షులు చూడండి, పావురాలు జోడుగా తిరుగుతాయి, చిలుకలు జోడుగా తిరుగుతాయి, పిచ్చుకలు జోడుగా తిరుగుతాయి. ఈ కాకి మాత్రం ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మొత్తం గ్రూప్ అంతా వస్తుంది. ఇందులో దీని ఆడకాకేదో ఇంకే కాకి కూడా తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ అవ్వగానే కుర్రాళ్ళు తమ తాలూకు ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. ఆడపిల్లలకి అదే మాయరోగం. ఈ జబ్బు వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ ఎప్పుడూ ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి మన తాలూకు స్నేహాలు వాటిని మిగిలిన వాళ్ళకి తెలియనివ్వకపోవటం అనేది కాకి దగ్గర నేర్చుకోవాలి. అక్కడి నుంచి కాకి ఒక రకమైన టెంపరితనం ఉంటుంది, తెగువ. మనం చూస్తూనే ఉంటాం, చూస్తూ ఉండగానే మన ముందు నుంచి మన చేతిలో ఉండదో మన పక్కన ఉండదో వస్తువు లాగేస్తుంది, పట్టుకెళ్ళిపోతుంది. దానికి ఏం ఉపయోగపడదు. అది నేతి గిన్నెలు స్పూన్లు కూడా పట్టుపోతుంది కాకి. దానికి యూజ్ ఏం లేదు. ఆ వస్తువు చూస్తుంది, దానికి కావాలి అంతే, పట్టుకెళ్ళి పక్క వాళ్ళ దొడ్లో అయినా పడేస్తుంది. టెంపర్తనం కాకి దగ్గర నేర్చుకోవాలి. నీకు అవకాశం వచ్చినప్పుడు ఛాన్స్ కోసం చూడడం, వచ్చినప్పుడు పనిచేసేది, అది కూడా కాకి దగ్గర నేర్చుకోవాలట. అక్కడి నుంచి తర్వాత ఇంకొక అద్భుతమైన లక్షణం చెప్తున్నారు. అది ఎంత అప్రమత్తంగా ఉంటుందంటే 10 రాళ్ళు వేసినా మనం కాకిని కొట్టలేమండి. ఊళ్ళల్లో కాకులు కొట్టడానికి దాన్ని ఏదో అంటారు, ఒక రాయి పెట్టి లాగి కొడతారు. ఆ రాతితో కొట్టేటప్పుడు పిచ్చుకలు అవి అయితే దొరికిపోతాయి, కానీ కాకులు దొరకవు. ఒకవేళ కాకికి తగిలిన దాని రెక్కలోంచి అవో చిన్న ఇది ఊడిపడుతుంది, ఈక ఒకటి ఊడిపడుతుంది, లేదా ఏ కంటికో ముక్కుకో తగులుతుంది. కానీ ఈ కాకిని రాళ్లతోటి కొట్టి చంపలేం. చాలా కేర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఎవరిని నమ్మదట కాకి, ఎవరిని నమ్మదు. ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది, తెలివిగా ఉంటుంది, దాని పని అది చేసుకుంటుంది. సమయం వచ్చినప్పుడు సంగ్రహిస్తుంది, ఎప్పుడు చూస్తూ ఉంటుంది అనమాట తన ఛాన్స్ కోసం. సో ఇది కాకి దగ్గర నేర్చుకోవాలి. అక్కడి నుంచి చెప్తున్నారు కుక్క దగ్గర నుంచి 6 లక్షణాలు నేర్చుకోవాలట. ఈ కుక్క ఎంత సింపుల్ కుక్క అంటే రోడ్డు మీద బోల్డ్ అని కనపడితే మనం పెంచుకుంటాం అనుకోండి, కుక్కల్ని సింపుల్ అనకూడదు పాపం. కుక్కని హెవీగా జంతువు కిందే తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి. ఈ కుక్క నుంచి ఒక 6 లక్షణాలు చెప్పారు. ఈ 6 ఏంటంటే, మొదటిది అతిగా తినేస్తుంది కుక్క. ఆహారం దొరికితే పీకల దాకా తినేయటం. అదే దొరకలేదనుకోండి, ఓ చిన్న ఎముక ముక్క దొరికినా తృప్తిగా దాన్నే తిని సంతోషంగా ఉంటుందట. తర్వాత అతి గాఢమైన నిద్ర, ఒళ్ళు తెలియని నిద్రపోతుంది కుక్క. బాగా పరిగెడుతుంది, క్షణాల్లో చిటుక్కుని నిద్రపోతుంది. అలా చిటుక్కుమని నిద్రపోయే కుక్క క్షణాల్లో నిద్రలేస్తుంది. చిన్న అలికిడికి కూడా కుక్క నిద్రలేస్తుంది, మనకందరికీ తెలిసిందే ఇది. తర్వాత ఇంకొక లక్షణం చెప్తున్నారు. ఈ కుక్క పరమ విశ్వాసపాత్రమైన జంతువు. విశ్వాసపాత్రమైన జంతువు అనగానే మనం కుక్క గురించే చెప్తాం. మనం ఎవరి దగ్గరైనా సహాయం తీసుకుంటే వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండటం అనేది తప్పనిసరిగా కుక్క నుంచి నేర్చుకోవాలి. 6వ లక్షణం ఏంటంటే, కుక్క దగ్గరున్న శూరత్వం. ఈ అవతల వచ్చిన వ్యక్తి నన్నేమైనా చేస్తాడేమోనన్న భయం ఉండదు, దానికి భయం ఉండదు. ఆ తర్వాత వచ్చిన జంతువు, ఈ మధ్య చూసాం వాట్సాప్లో యూట్యూబ్లో కూడా కొన్ని చోట్ల చూపించారు, ఒక చిరుతపులిని కుక్క తరిమేసిందని. చిరుతపులి ఎంత జంతువు, అది మీద పడిందంటే చచ్చిపోవటమే, చంపి తినేస్తుంది. కుక్కకి అంత ప్రజ్ఞం లేదు, కానీ శూరత్వం ఉంటుంది, తెగబడి పోట్లాడుతుంది. కాబట్టి ఈ లక్షణం కూడా కుక్క దగ్గర నేర్చుకోవాలి. అక్కడి నుంచి చివరిది గాడిద. ఆఖరికి గాడిద దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలంటే మంచి విషయం ఎక్కడున్నా నేర్చుకోవాల్సిందే. ఈ మంచి విషయం గాడిద దగ్గర ఏముందంటేట, ఎంత బరువు వేసినా ఓపికగా తన శక్తికి మించిన బరువునైనా గాడిద మోయటానికి సిద్ధపడుతుంది. తర్వాత దానికి చలి, ఎండ, వాన అవేమీ ఉండవు. మిగిలిన జంతువులకు ఆ ఫీలింగ్స్ ఉంటాయి, గాడిదకి మాత్రం ఉండదు. చలి అయితే అది ముడుచుకుని పడుకోవటం అది ఏం చేయదు, చలిగా ఉన్నా తిరుగుతూనే ఉంటుంది. అండ్ 3వది స్వేచ్ఛగా తిరుగుతుంది. దాన్ని ఎవరు కట్టేరు, తన టైం ప్రకారం తన దారిని తను అలా తిరగడానికి గేసింగ్ అంటారు, బాగా తిరిగేస్తుంది. హ్యాపీగా వాక్ చేసుకుంటూ మళ్ళీ తన శక్తిని తను సంతరించుకుంటుంది. అయితే చాణక్యులు రాజనీతి శాస్త్రంలో చెప్పారు ఈ సంగతి. ఇది ఆయన చెప్పింది అయితే రాజు కోసం చెప్పారు.
మనం ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు రాజులు లేరు. రాజులు ఈ 20 లక్షణాలు ఉంచుకోవాలి అని రాజులు లేరు. అయితే ఎవరున్నారు మనకి? ఆఫీసులు నడిపేవాళ్ళు, కాలేజీలు నడిపేవాళ్ళు, స్కూల్ నడిపేవాళ్ళు, తర్వాత ఏమో ఒక కంపెనీలు ఓన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇలాంటి లక్షణాలే ఉండాలి. వాళ్ళకి ఫోకస్ కావాలి, తెలివితేటలు కావాలి, జాగ్రత్త కావాలి, శూరత్వం కావాలి, తెంపరతనం కావాలి, అన్నీ కావాల్సిందే. ఈ 20 లక్షణాలు అత్యవసరమైనవి. తర్వాత వాళ్ళందరికీ కంపెనీలు ఉన్నాయండి, మాకేమీ లేవంటే ప్రతివాడు వాడి జీవితానికి వాడే రాజు. ప్రతి వ్యక్తి మన జీవితానికి మనమే రాజులం కదా. సో ప్రతివాడు ఈ లక్షణాలని కనీసం తెలుసుకుని అవలంబించడానికి కనుక ప్రయత్నం చేస్తే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మన జీవితానికి మనమే కింగ్ అనుకుని ఈ లక్షణాలను కనుక మన జీవితంలో కనీసం కొంచెం ఇంప్లిమెంటేషన్కి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇది రాజులకే కాదండి, మామూలు వ్యక్తులకు కూడా తప్పకుండా దీన్ని పాటించాలి. ఎంత అత్యద్భుతంగా అనిపించే విషయం ఏంటంటే, చాణక్యుడు బ్రాహ్మడు, మనకు తెలిసిందే కదా. ఆయన ఈ కోళ్ళని, కుక్కల్ని, గాడిదల్ని, వీటన్నిటిని ఇంత అబ్జర్వేషన్ ఎలా చేశాడా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకా నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే అబ్జర్వేషన్ కావాలి. మన తాలూకు పూర్తి పరిస్థితుల్ని, పూర్తి ఎన్వైర్న్మెంట్ని, మన చుట్టూతా ఉన్న పరిసరాలని మనం అబ్జర్వ్ చేస్తే జీవితం మీద మనం పట్టు సాధించగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.